అనుభవం లేక ఈ డైరీ ఫీల్డ్కి వచ్చి ఇది అంత రేట్ పెరిగే కారణం వాళ్ళదన్న. బాగా అనుభవం వస్తేనే డైరీ ఫామ్ పెట్టాలన్న. మోసాలు చేస్తారన్న 100%. 2-3 గేదెల కొనే వరకు తక్కువనే చెప్తారన్న. ఫుల్ పేమెంట్ కట్టించుకున్న తర్వాత లోడ్ కానీ మనం తీసుకురావని ఎట్లా పెట్టి తెస్తారని చెప్పి. నమస్తే అండి. నమస్తే అన్న. ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా? రంజిత్ రెడ్డి, మాచినపల్లి, జమ్మికొండ మండలం అన్న, కరీంనగర్ డిస్టిక్. కరీంనగర్ నుంచి వచ్చారు. ఓకే, ఇక్కడ మన రేమత్ డైరీ ఫామ్ వచ్చి ఎట్లా ఉన్నాయి? ఇంతకు ముందు కూడా ఇచ్చిండన్న. ఇంతకు ముందు 4 బార్లు తీసుకెళ్ళినాం. ఒకసారి 3, ఒకసారి 1 తీసుకెళ్ళినాం. మనం తీసుకెళ్ళినవి కూడా బాగానే ఇస్తాయి. కూడా వీడియోలు వేసే ఇచ్చేసిండు. ఎన్ని పాల వరకు మేబీ ఇస్తున్నాయి? 14 వరకు ఇస్తున్నాయి అన్న. 14 వరకు ఇస్తున్నాయి. ఓకే, అంతే గ్యారంటీ చెప్పిండు. బాగానే ఉన్నాయి. దానా పూటకు ఒక 3 కిలోలు 3.5 కిలోలు ఇస్తున్నారు. ఓకే, చాలా మంది కూడా పచ్చిగడ్డి లేదన్న, అందుకో దాన కొంచెం ఎక్కువ ఇస్తాను. ఓకే, పచ్చిగడ్డి ఏం లేదు, ఒట్టిగడ్డి మిన్నే అన్న. ఈ సైలేజ్కి వెళ్ళొచ్చు. ఏవి లేవన్న, ఎంత రిస్క్ తీసుకోలే. వట్టిగడ్డి దొరుకుతుంది, అదన్న దాన మీదే నడుస్తుంది. దాని మీద ఒట్టిగడ్డి దాని మీదనే నడుస్తుంది, పచ్చిగడ్డి లేదన్న. ఓకే, కాకపోతే మనకైతే 3.5 కిలోలు ఇస్తారు కాబట్టి 15 లీటర్ 14 లీటర్ ఇస్తాను రోజు మీద. యావరేజ్గా అయితే 12 లీటర్ ఈజీగా ఇస్తాయి అన్న. ఇక్కడ తీసుకెళ్ళిన గేదెలు ఇంతవరకు అది మిస్టేక్ ఏం జరగలే. ఆ 4 గేదెలల్లో బాగానే ఉన్నాయి, మంచిగా రెస్పాండ్ అవుతాడు. మనకు వీడియోలు వేసి అడ్వాన్స్ వేస్తే మన గేదెలు ఇచ్చిండు అన్న. ఓకే, ఇప్పుడైతే మీరు ఎన్ని గేదెల కోసం వచ్చారు చూడడానికి? 2 గేదెలకు అన్న. కొంచెం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంత బ్రీడ్ దొరుకుతలేవు అన్న, టైట్ అయిపోయింది. ఓకే, క్వాలిటీ చూసుకున్న తర్వాత మీరు ఏది తీసుకుంటారు? బలవంతం ఏం లేదు, ఎక్కడైనా కూడా మనకి నచ్చితేనే తీసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. మంచిగా నడుస్తుంది. అంటే మనకైతే వర్కర్ లేదు, నడుస్తుంది అన్న. మీరే చేసుకుంటారు. అవునన్నా. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? మొత్తం ఎన్ని చేశారు? 14 ఉన్నాయి. 14 ఉన్నాయి. ఓకే, ముర్రా బన్నీ ఏంటి? ముర్రా బన్నీ రెండే. జాఫర్బాద్ వెళ్ళలేదా? వెళ్ళలే అన్న. అది కొంచెం ఫీడింగ్ విషయంలో దాన ఇట్లా ఎక్కువ వేయాలి, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అని చెప్పిరన్న. తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారని ఇక మనం పోలే అన్న. ఇంకా బండి కంటే ఇప్పుడు ముర్రా బాగా నడుస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు డైరీ షెడ్ లోనే కట్టేసి పెడుతున్నారా? బయటికి ఇటు ఏం లేదు, నీళ్ళు కూడా అక్కడనే తాపుతాం. ఓకే, అన్ని అక్కడనే మొత్తం షెడ్ లో. ఓపెన్ గ్రేజింగ్ ఏం లేదన్న, స్టాల్ ఫీడింగ్ మొత్తం. ఓకే, ఇప్పుడు ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తున్నారు? 90 లీటర్స్ సప్లై చేస్తాను. 90. ఓకే, పర్ లీటర్ ఎంత? 80 రూపీస్ అన్న. లోకల్ అనే చేస్తారా? లోకల్ అన్న, డోర్ టు డోర్. ఇప్పుడు అందాదా మనకి ఎంత రోజు మీద వచ్చేసి 90 లీటర్స్ కదా, ఎంత ఆదాయం మిగులుతుంది అన్న? ప్రజెంట్ అయితే ఒక 2,000-2,500 మిగులుతాను అన్న. దానా కాస్ట్ పెరిగిపోయింది అన్న. దానా కాస్ట్ పెరిగిపోయింది కానీ పాలకైతే రేటు పెరుగుతలేదు. అవునన్న. దానివల్ల మనకి ఎంత మిగులుతుంది? 2,000 అట్లయితే యావరేజ్ మిగులుతుంది అన్న. నెల మీద ఒక 60-70 వేలు మిగులుతుంది. దానా కాస్ట్ పెరిగిపోయింది. దానా కాస్ట్ పెరిగింది, దానా కాస్ట్ పెరిగింది, పాల కాస్ట్ ఎందుకు? బర్ల కాస్ట్ ఎందుకు పెరుగుతుంది అన్న? ఇది తీసుకెళ్తారు, అనుభవం లేని వాళ్ళు అందరూ డైరీ ఫామ్లు పెడతారు. తీసుకెళ్ళిన తర్వాత పాలు దాని తర్వాత కటింగ్ పోతానే అన్న. కటింగ్ రేట్ కూడా హైలు ఉన్నాయి. అవును, ఇక అక్కడికే నయ్యమనుకొని తీసేస్తారన్న. అనుభవం లేక ఈ డైరీ ఫీల్డ్కి వచ్చి ఇది అంత రేట్ పెరిగే కారణం వాళ్ళదన్న. బాగా అనుభవం వస్తేనే డైరీ ఫామ్ పెట్టాలన్న. ఇట్లా బాగా రేట్లు పెట్టి తెచ్చి కటింగ్ అమ్మడం వల్ల గేదెలు కూడా మొత్తం కరువు అవుతాయి అన్న. దొరకలేవు, టైట్ అయిపోతుంది అన్న మొత్తం. ఒకప్పుడు ఉన్న బ్రీడ్ ఇప్పుడు దొరకలేవు అన్న. హర్యానాలో కూడా దొరకలేవు. హర్యానా పోయి ఎప్పుడన్నా పోయినాం అన్న. 2021లో పోయినాం అన్న. ఓకే, ఎట్లా ఉన్నాయి అక్కడ బాగుంటాయి అన్న. కాకపోతే అక్కడ కూడా మోసాలు జరుగుతాయి అన్న. 100% జరుగుతాయి అన్న. ఎట్లా, ఏ విధంగా? మనకు అవగాహన లేకపోతే ఫస్ట్ ఒక 2-3 గేదెలు కొనేదాకా ఒక రేట్ ఉంటుంది అన్న. దానికి ఫుల్ పేమెంట్ కట్టించుకున్న తర్వాత మళ్ళీ రేట్ హై చెప్తారన్న. మోసాలు చేస్తారన్న 100%. 2-3 గేదెల కొనే వరకు తక్కువనే చెప్తారన్న. ఫుల్ పేమెంట్ కట్టించుకున్న తర్వాత లోడ్ కానీ మనం తీసుకురావని ఎట్లా పెట్టి తెస్తారని చెప్పి వాళ్ళు ఎక్కువ చెప్తారు. ఓకే, అలాంటివి చూసుకోవాలన్న. బాగా తెలిసిన వాళ్ళు ఉంటే పోతే ప్రాబ్లం ఉండదు. తెలియకపోతే మాత్రం ఇట్లా ప్రాబ్లంలో పడతాం 100% పడతాం. ఓకే, ఇక్కడికైతే వచ్చేసి చూస్తున్నాం. నెల మీద మనకు ఒక 60-70 వేలు. 60 వేలు మనకి, ఎందుకంటే వర్కర్ కూడా లేడు కదా, మేము మా ఫ్యామిలీ మెంబర్ చేసుకుంటాం అన్న. ఓకే, అందుకోసమే అంత మిగులుతుంది. లేకపోతే అందులో 20 వేలు మళ్ళీ బీహార్ మీద ఆశపడితే మాత్రం డైరీ ఫామ్ లేవట్టేసాడు అన్న. ఓకే, అంతే అన్న. బీహార్ మీద ఆశ పెట్టుకోవద్దు. మనకి ఎంతో కొంత మెడికల్ ఫీల్డ్ కూడా వచ్చి ఉండాలన్న, ఎంతో కొంత అన్న. ఓకే, నాలెడ్జ్ ఉండాలి మెడికల్ అన్న. ఇంకొకటి ఏంటంటే డైరీ ఫామ్ లో బుల్ పక్కా ఉండాలన్న. అక్కడనే లాస్ అయిపోతాం అన్న. బర్రె నిల్వ డ్రై పీరియడ్ అంటే బర్రె పాలు ఇవ్వకుండా కూడా వట్టిగా నిల్వకు వేస్తే మాత్రం లాసే అన్న. 100% లాస్ అన్న. ఓకే, డైరీ ఫామ్ వల్ల లాస్ ఉన్న లాభాలు అన్న. ఇట్లాంటి వాటిలో లాస్ అవుతాం. బుల్ అయితే కంపల్సరీ ఉండాలన్న. ఒక 10 ఉన్నాయనుకో, ఒక బుల్ మెయింటైన్ చేస్తే మనకు ఇప్పుడు ఒకటి వట్టి నిల్వ తినే వాళ్ళ బుల్ తింటది అన్న. అట్లా ఆలోచిస్తే బెటర్ అన్న. ఓకే, అంత మంచిగా ఉంది. అంత మంచిగా ఉందన్న. ఓకే తమ్ముడు, ఇంకా మీ డైరీ కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.